జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. బీసీలందరూ ఒక్కతాటిపైకి వచ్చి ముందుండి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు మంత్రి పొన్నం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా కాపు సోదరులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొండాపూర్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ముఖ్య నేతలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటామని చెప్పారు మున్నూరు కాపు సోదరులు. నిజంగా చూస్తే కాపు మున్నూరు కాపులు ఎక్కువ స్ట్రెంత్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన చోటు కల్పించేది అవసరం ఉన్నది. రావు గారు కరెక్ట్ అన్నారు. వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో మనం ఎక్కువ టికెట్లు కూడా కేటాయించాలని చెప్పి మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు వారు హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలామందికి గుడిసెలు వేయించడము, ఆ కల్చర్లో అంటే ఆ సమయంలో చాలా మందికి ఉద్యోగాలు కల్పించడంలో అన్నిట్లో కూడా కీలకమైన పాత్ర వేశారు. ఆ రోజుల్లో కూడా వారు ఎప్పుడు మాకు చెప్పేవారు అన్నమాట, ఈ హైదరాబాద్లో నిజంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారంటే కాపులు, మున్నూరు కాపులు ఉన్నారు, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చాలాసార్లు కూడా మాకు చెప్పేదన్నమాట. సో మనకు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇదొక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ మనము నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఈ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో, ఎందుకంటే అటు చూస్తూ ఉంటారు పార్టీలో కూడా ఎవరు ఎంత, ఏ కమ్యూనిటీ, ఏ కాస్టు నవీన్ యాదవ్కి సపోర్ట్ చేశారు, దేని వలన గెలిచినారు, ఇవన్నీ కూడా అంశాలు పార్టీ ఎప్పుడు కూడా గుర్తించుకుంటుంది. నేను పొన్నం గారు, ఎందుకంటే మొన్న చూసినారు మీరు, పొన్నం గారు ఈ 42% రిజర్వేషన్స్ ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఒక సోషల్ కాన్సెప్ట్లో నిరంతరం వారు ఈ సోషల్ కాన్సెప్ట్ మొత్తం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు పోస్టులు ఇచ్చే దాంట్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచనను పొన్నం ప్రభాకర్ గారు, నిజంగా నేను మొన్న చూశాను అన్ని అంశాలలో అడ్వకేట్స్ దగ్గర వెళ్ళడము, సుప్రీంకోర్టులో పర్సనల్గా పోయి ఈ కేసుని కొట్లాడడము, వారు క్యాబినెట్ మీటింగ్లలో కూడా ఈ అంశం ఎట్లా పాస్ చేయాలి, ఇతర కమ్యూనిటీ వాళ్ళని కూడా కలుపుకొని ఈ బిల్లు పాస్ అయ్యేలాగా చాలా నిరంతరం కృషి చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ ద్వారా మనకు ఏదైతే ఈ యూనిటీ, ఐక్యత అని చెప్పినారో, ఈ ఐక్యత మనం ఈ ఎలక్షన్లో చూపించుకుంటే ఈ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఈ బీసీ అందరూ కూడా ఐక్యత చూపించుకొని ఎక్కువ సీట్స్ సంపాదించుకొని గెలిచే అవకాశాలు కూడా మంచిగా ఉన్నాయని. ఎందుకంటే హైదరాబాద్లో ప్రీడామినెంట్లీ బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది. పొన్నం గారు, మేమిద్దరం ఇక్కడ ఇన్ఛార్జ్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు 12% ముందుండే, దేవర్ ఇన్ ద లీడ్. ఇప్పుడు ఈరోజు మేము కష్టపడి ఈ లాస్ట్ 2.5 monthsలో అన్ని చోట్ల కూడా తిరిగి మన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పి అందరికీ నచ్చజెప్పడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు మేము సుమారు 8 to 10% లీడ్లో ఉన్నాము. సో హనుమంతరావు గారు ఏదైతే చెప్పారో 75,000 to 1 lakh మెజారిటీ రావాలంటే మీరందరూ కూడా సహకరిస్తే డెఫినెట్లీ ఆ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరితో కోరుతూ, ఈ ఎలక్షన్స్లో ఒక యువకుడికి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశం వచ్చింది. మన అందరం కూడా కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకున్న సమస్యలను కూడా, ఈరోజు వ్యక్తులు వేరు, సంఘం వేరు. సంఘంకు రాజకీయాలతో సంబంధం లేదు. సంఘం అనేటువంటిది ఆ యొక్క సంఘంలో ఉండేటటువంటి కులానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి కుల ఐక్యత ద్వారా ఎప్పుడు కానీ, ఒకవేళ ఇట్లా మామూలుగా వ్యక్తిగా ఉంటే వేరు, సంఘంగా కులంగా ఉండి ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతాం. కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరం కూడా లాభపడాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం చేసిండు రాఘరావు గారు. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పెద్దలు వివేక్ గారు, హనుమంత్ అన్న గారి నాయకత్వం తీసుకొని తప్పకుండా సరి అయిన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇస్తాను.
కానీ ఎవడు ఈ రాజకీయాల్లో, మేము కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవడు రమ్మని కుర్చేసి కూర్చోబెట్టాడు. శ్రమ పడాలి. ఏనుగంత శ్రమ ఉంటే ఆవగింజంత అదృష్టం ఉండి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చుంటేనే పదవులు వస్తాను కూడా పొరపాటు. ఇవాళ మీరు పెట్టిన సమావేశం రేపటికి నాంది పునాది. రేపు పొద్దున మీ శ్రమ, మీ ప్రాతినిధ్యం, మీ భాగస్వామ్యం జూబ్లీహిల్స్ ఎన్నికలు చూపెట్టండి. నవీన్ యాదవ్ గెలుపు కొరకు మీ కృషి స్పష్టంగా కనబడ్డాక పార్టీ మిమ్మల్ని పిలిచి అన్న ఏం కావాలి రాఘవన్న అని అడిగేటువంటి పరిస్థితిలో మీ ఐక్యతను మాత్రమే చూపెట్టాలని కోరుతా ఉన్నారు. ఇలా ఎవ్వరు ఏ రాజకీయ పార్టీ వచ్చిన ఆయన కాంగ్రెస్ ఎన్ఎస్సీ నాయకుడు ఇక్కడ దాకా వచ్చాడు. కానీ ఒక సంఘంకు ప్రాధాన్యత, ప్రతినిత్యం గుర్తింపు రావాలంటే ఐక్యంగా మనం మన యొక్క శక్తిని చూపెట్టాల్సిన అవసరం మాత్రం ఉంటుందనే మాట చెప్తాను. గతంలో చాలా మంది వాడుకొని ఉండొచ్చు, కానీ ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ ఎక్కడి నుంచి చెప్పంటే కాంగ్రెస్ చరిత్ర ఒక సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి వర్గాలకు మద్దతునియాలని అందరూ బాగుండాలి అనే పాలసీతో పోయేటువంటి కాంగ్రెస్. కాబట్టి శ్యామోహన్ చెప్పినారు, అటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీకు అన్యాయం చేయదు అనేటువంటి విశ్వాసంగా మీకు అన్నటువంటి వేదిక మీద నాయకులు మేము ఇవ్వగలుగుతాం. కుల సర్వే ప్రకారంగా రాహుల్ గాంధీ దేశం చెప్తున్నారు ఎవరెంతో వారికంతా ఉండాలి అనే ఆలోచన చెప్తున్నప్పుడు తప్పకుండా మనందరికీ సామాజికంగా న్యాయం జరగడానికి ఆలోచించే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు.